తుని రైలు ఘటనపై సీబీఐ విచారణకు ముద్రగడ నిరాకరించారని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని ముద్రగడ మరోసారి కోరినట్టు ఆయన మీడియాకు వివరించారు. మాకు అవసరం లేదు, ఇప్పుడు సిబిసిఐడి ఎంక్వైరీ కంటిన్యూ చేయండి. నాకు ప్రధాన డిమాండ్ అయితే ఇప్పుడు మేము అరెస్ట్ చేసిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనే వదలాలి. ఆ డిమాండ్ మీదనే నేను దీక్ష కూర్చుంటాను, దాంట్లోనే నేను చేస్తానని చెప్పడం జరిగింది. అక్కడ డాక్టర్ పర్యవేక్షణలో ఆయన దీక్ష చేస్తున్నారు. డాక్టర్స్ కూడా ఆయన హెల్త్ నిలకడగా ఉన్నది లేనిది అంతా వాళ్ళు అబ్జర్వేషన్లో వాళ్ళు ఉన్నారు. ఎలా ఉందండి హెల్త్ కండిషన్ డాక్టర్స్ వాళ్ళు చెప్తారు. ప్రస్తుతానికైతే మాట్లాడుతున్నారు, కొంచెం స్టేబుల్గానే ఉన్నట్టు కనిపిస్తుంది. ఫ్లూయిడ్స్ తీసుకోలేదండి, ఫ్లూయిడ్స్ తీసుకోవడం లేదు. వైద్య దానికి నిరాకరిస్తున్నారు. దీక్షలోనే ఉంటామని చెప్తున్నారు. ఆ సిబిఐ డిమాండ్ అది వచ్చింది కాబట్టి అడగడం జరిగింది. మీరు సిబిఐ డిమాండ్ మీద ఉందా, సిబిఐకి ఇన్వెస్టిగేషన్ తుని కేసులన్నీ అప్పచెప్పమంటారా అడగడం జరిగింది. శాంతి భద్రత సమస్యల దృష్ట్యా ఆయన వాటిని తోసిపుచ్చారు, అవసరం లేదని చెప్పడం జరిగింది. తర్వాత మెయిన్ ఏమంటే బయట అందరినీ అరెస్ట్ చేసిన వాళ్ళని బయటకు పంపించమని చెప్తున్నారు. వాళ్ళ భార్య కూడా దీక్షలో కూర్చున్నారు, వాళ్ళ భార్య కూడా దీక్ష చేస్తున్నారు. ఆవిడ కూడా మెడికల్ ట్రీట్మెంట్ నిరాకరిస్తున్నారు. జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది? ఇది ఇప్పుడే నేను మీ ద్వారా నాకు తెలిసింది కాబట్టి మొత్తం నేను అక్కడికి వెళ్ళి దీనికి ఒక సొల్యూషన్ కనుక్కుంటాను. వాళ్ళ ప్రజలకు కానీ, మీడియా వారికి కానీ, ప్రెస్ వాళ్ళకి కానీ ఏదో ఒక అరేంజ్మెంట్ ఇప్పుడు నేను రాజమండ్రి అర్బన్ ఎస్పీతో మాట్లాడి చేస్తాను. లేదండి, ఇంకా దీక్ష చేస్తున్నారు, ఆయన మాట్లాడగలుగుతున్నారు, బాగానే ఉంది ఇప్పటి వరకు. ఆయన దీక్ష విరమించే ప్రసక్తే లేదని నాకు చెప్పడం జరిగింది. ఆరోగ్యం డల్గా ఉన్నారు, ఇప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో ఉన్నారు. అదే డాక్టర్స్ ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం వాళ్ళు చెకింగ్ వెళ్ళి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ వైఫ్ ముద్రగడ గారు చేస్తున్నారు, వాళ్ళ కోడలు కూడా చేస్తున్నట్టు తెలిసింది. నేను మేము అదుపులోకి తీసుకొని, ఎందుకంటే అక్కడ మాకు పురుగు మందు తాగుతానని అక్కడ మేము ఆయన ప్రాణాలు కాపాడాలి కాబట్టి తీసుకొచ్చి హాస్పిటల్లో పెట్టాము. అరెస్ట్ అయితే ప్రివెంటివ్ అరెస్ట్ లేకపోతే కస్టడీయా, దాన్ని అరెస్ట్ అంటే మూడిట్లో ఏదండి అది? అంటే 309 అంటే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు కాబట్టి ఆయన హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి తీసుకొచ్చి హాస్పిటల్లో కేసు కట్టామండి. కేసు అక్కడ రిజిస్టర్ చేయడానికి కెర్లంపూడిలో ఒక కేసు కట్టాము. 309 అది 188 కేసు కట్టాము. 32 పోలీస్ యాక్ట్ కింద, అంటే 144 వైలేషన్, 30 పోలీస్ యాక్ట్ వైలేషన్ ప్లస్ పురుగు మందు తాగేదానికి అదే ఆత్మహత్య. దానివల్ల తీసుకొచ్చి హాస్పిటల్లో సేఫ్గా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వారు దీక్షలో ఉన్నారు, దీక్ష చేస్తున్నారు. ఈ ఉదయం మేము నేను ఇప్పుడు మాట్లాడతాను. నేను ఇప్పుడు లోపలికి వెళ్ళి మాట్లాడి మళ్ళీ మీకు దీనికి ఒక ప్రాబ్లం సొల్యూషన్ ప్రజల గురించి మీ గురించి నేను డాక్టర్తో మాట్లాడతాను. ఎందుకంటే ఇప్పుడు హెల్త్ 3 రోజులు కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పింది వాస్తవం. దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడి దానికి ఒక సొల్యూషన్, జేసీ గారు కూడా ఉన్నారు, కలెక్టర్తో కూడా మాట్లాడతాను. మాట్లాడి దీనికి ఒక సొల్యూషన్ తీసుకుంటాను. నేను చెప్తాను, అది మళ్ళీ మీరు వాటర్ కూడా తీసుకోవట్లేదండి, దీక్ష చేస్తారు. అది నేను ఇంకా అడగలేదు. అతని హెల్త్ కండిషన్ మాత్రం స్టేబుల్గా ఇప్పుడు నేను చూడబట్టి మాట్లాడుతున్నారు, నాతో మాట్లాడారు. సో అది డాక్టర్స్ డిసైడ్ చేయాలి హెల్త్. డాక్టర్స్ ఇప్పుడు వాళ్ళతో కూడా మీతో మాట్లాడుతున్నారు. జిల్లాలో పరిస్థితి మొత్తం నిన్న కోనసీమ బంద్, ఈరోజు ఈ బంద్కు మొత్తం అన్ని బందోబస్తు అన్ని వేసుకోవడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంతా మా వాళ్ళు ఉన్నారు. ప్రజలకు ప్రశాంత వాతావరణము, అలానే ఎక్కడ కూడా రూమర్స్ నమ్మకుండా ఉండేదానికి పోలీస్ శాఖ తన ప్రయత్నం తను చేస్తుంది. దయచేసి మీడియా ముఖంగా నేను అందరినీ కోరేది ఏంటంటే సంయమనం కోల్పోకుండా అందరూ కూడా పోలీసులకు సహకరించాలి. ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితుల్లో ఉన్న కొన్ని సిచ్యువేషన్స్ అన్నీ కూడా జిల్లాలో 144, 30 ఈ సమస్యాత్మకంగా ఉన్నాం కాబట్టి జనాలు కూడా మాకు సహకరించి, వాళ్ళు మాకు సహకరిస్తే మేము వాళ్ళు కూడా వాళ్ళు సహకరిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో దాదాపు పారామిలిటరీ ఫోర్స్ అంతా వచ్చాయని, పారామిలిటరీ ఫోర్సెస్ దాదాపు ఒక 5-6 కంపెనీలు వచ్చాయి ఈస్ట్ గోదావరికి. అలానే ఇతర జిల్లాల నుంచి కూడా దాదాపు ఒక 5,000 మంది ఫోర్స్ వచ్చారు. శాంతి భద్రతలని ఖచ్చితంగా కాపాడతాం, ప్రజలకు రక్షణ కల్పిస్తాం.
ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమీ జరగదు. ప్రివెంటివ్ 144 ఉంది కాబట్టి 144లో ప్రివెంటివ్ అరెస్ట్ కోరుకొని పంపించారా సార్ వాళ్ళు? అంటే అక్కడ ప్రివెంటివ్ అరెస్ట్ చేశారు. పోలీసుని కూడా కనుక్కుంటారు. ఎవరినండి? హౌస్ అరెస్ట్ ఏమైనా అయ్యాయా మొత్తం? జిల్లాలో కూడా దాదాపు ఒక 50 మంది దాకా మేము హౌస్ అరెస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్? ఇంపార్టెంట్ కల్వకొలను తాతాజీ అని అట్లా కొంతమంది లీడర్స్ నల్లా అజయ్, నల్లా సునీల్ వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళని హౌస్ అరెస్ట్ చేయడం.